కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసి 2 years 11 months 17 days కష్టపడి ఒక డ్రాఫ్ట్ని రెడీ చేసి చివరకు ఆ డ్రాఫ్ట్ని ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలందరూ ఆమోదించిన తర్వాతనే ఆ డ్రాఫ్ట్ని రాజ్యాంగాన్ని ఎనాక్ట్ చేశారు, అంటే అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో రాజ్యాంగంలో సామాన్యుడికి పెద్దపీట వేశారు అని చెప్పడానికి మనకు సందేహం లేదు. ప్రస్తుతానికి మన రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 12 schedules-లో 25 parts-లో పొందుపరచబడి ఉన్నది. వీటన్నిటిని చూస్తే మన రాజ్యాంగం ఒక సామాన్యుడికి, అంటే ఒక సగటు పౌరుడికి దిక్సూచిలా అంధకారం నుంచి వెలుగు వైపునకు నడిపించేందుకు తోడ్పడుతుంది. అట్లాగే శతాబ్ద కాల అణచివేతకు ఉపశమనంలా రాజ్యాంగంలో ప్రతి అక్షరం ఉండేందుకు ప్రజల జీవితంతో ఒత్తిపెట్టి భావితరాల భవిష్యత్తు కోసం రాజ్యాంగాన్ని